ఆదిలాబాద్ లో జిరాక్స్ కేంద్రాల యజమానులు సాగిస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ దందా గుట్టును ఈనాడు రట్టు చేసింది. స్మార్ట్ కార్డుల పేరిట చేస్తున్న దందాపై వరుస కథనాలకు స్పందించిన కలెక్టర్ రాజర్షి షా తనిఖీలకు ఆదేశించారు. ఈ మేరకు తనిఖీలు చేసిన రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జిరాక్స్ కేంద్ర యజమాని నకిలీ వెబ్సైట్ సృష్టించి ఈ దందాను నడిపిస్తున్నట్లు నిర్ధారించారు. తహసీల్దార్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న జిరాక్స్ కేంద్ర యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల కొత్తగా రేషన్ కార్డులు పొందిన లబ్దిదారులే లక్ష్యంగా ప్రభుత్వం స్మార్ట్ కార్డులు ఇస్తోందంటూ అక్రమార్కులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మసూద్ చౌక్, పుట్లీబౌలి, శాంతినగర్, రవీంద్రనగర్, సాట్నాలా బస్టాండ్ సమీపంలోని జిరాక్స్ కేంద్రాల్లో స్మార్ట్ కార్డులు జారీ మొదలైంది. ఇందుకోసం అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ అంశాన్ని ఈనాడు వెలుగులోకి తేవడం, కలెక్టర్ స్పందించడంతో అసలు దందాకు ఆదిలోనే అడ్డుకట్టపడినట్లయింది. ముఖ్యమంత్రి, మంత్రుల బొమ్మలు లేకుండా క్యూఆర్ కోడ్తో లబ్దిదారుల సమాచారం పొందేలా నకిలీ వెబ్సైట్ ఎలా తయారు చేశారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.